రంకు వెధవలు రాజ్యాంగ యంత్రంలో భాగమైతే నోటి దురుసుతనమే రాజ్యమేలుతుంది. కారు కూతలు కూసి వాటికి సామాజిక సమస్యలు ఆపాదించేటోళ్ళు ఉన్నంత కాలం సామరస్య వాతావరణం భగ్నమవుతూ ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఓ ఐఏఎస్ అధికారి అడ్డగోలుగా మాట్లాడి బ్రాహ్మణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిండు. తన ఆత్మన్యూనతను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను కించపరచడం ఈ తరహా రంకు అధికారులకు అలవాటే. బ్రాహ్మణులు తమ కూతుళ్లను దళితులకు అర్పించుకోనంత కాలం ఈ దేశంలో రిజర్వేషన్లు అమలవుతూనే ఉంటాయంటున్నాడు ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ. మధ్యప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన సంతోష్ వర్మ కుల వివక్ష రిజర్వేషన్ల అంశంపైన మాట్లాడుతూ బ్రాహ్మణులపై నోరు పారేసుకున్నాడు. అవినీతి, అక్రమాలు, నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు, లైంగిక వేధింపులు వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ వర్మను మధ్యప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకొని తలబట్టుకొని కూర్చున్నది. బాధ్యతలు చేపట్టిన రోజే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మొట్టికాయలు తినడంతో అంతర్మథనంలో పడింది ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం.